ఇవాళ బయటపడ్డది ఏంటంటే మన హాస్టల్ ఉంటాయి కదా, మన బిడ్డలు చదువుకునే హాస్టల్, ఆ సర్కార్ హాస్టల్లో మంచాలు ఉంటాయిగా, ఆ మంచాలు ఎంత అంటే 12,500 రూపాయలకు ఒక మంచం దొరుకుతుంది. 12,500 రూపాయలకు ఒక మంచం దొరుకుతుంటే రేవంత్ రెడ్డి ఏం చేసిండు ఎరికేనా, ఈ రెడ్లందరిని పిలుచుకొని అరే ఇంట్లో మీరు కమిషన్లు తినాలని చెప్పి 12,500 మంచాన్ని 33,000 రూపాయలకు కొనుక్కొచ్చిండు వాళ్ళ దగ్గర. 33,000 రూపాయలకు. నేను అడిగినా ఏందా 12,000కే మంచం వస్తుంటే 33,000 పెట్టి ఎట్లా కొనుక్కొచ్చినావా అంటే మేము తింటాం సొమ్ము, ఆడోళ్ళ సొమ్ము తింటాం, మేము సుధరోళ్ళ సొమ్ము తింటాం, మేము మీ ఆడబిడ్డల సొమ్ము తింటామని అంటా ఉన్నాడు. ఎట్లా తింటారా అని కోర్టులో కేసేస్తే ఇప్పుడు కోర్టులో ఆగింది. లేకపోతే అమ్మ మీరు ఒక పని, మీరు బీడీలు చేస్తారుగా, బీడీలు చేస్తారు, 1000 రూపాయల బీడీకి ఎంత ఇస్తారమ్మా? 260 ఇస్తారు. నువ్వు ఇప్పుడు నాకు ఇచ్చినావు, నేను మధ్యవర్తిని, నేను కంపెనీ ఆయనకు ఇవ్వాలి, నీ దగ్గర 250 కొనుక్కపోయి నేను 1000 రూపాయలకు అమ్ముకున్నాను అనుకో ఆయనకు, నాకు ఎంత లాభం? ఈడ కష్టం చేసేది నువ్వు, కట్టలు కట్టి చుట్టి ఆకత్తిరిచ్చేది మీరు. ఈడ ఉత్త పుణ్యానికి నీ బీడీలు తీసుకుపోయి ఆయనకి ఇచ్చినందుకు 750 నాకు. ఇగో ఈ మంచాలు కూడా 12,500లకు తయారవుతున్న మంచాన్ని తీసుకుపోయి ప్రభుత్వంకి ఇచ్చినందుకు, గాడు ఉన్నాయి తెచ్చుకోపో అన్నందుకు 100 కోట్ల రూపాయలు జానారెడ్డి కొడుకు ఎత్తుకపోతామని చూస్తుండు. 100 కోట్ల రూపాయలు ఎవరి సొమ్మమ్మా? ఇది మన సొమ్మే కదా, మన సొమ్మే కదా. ఎవరు పెడుతున్నాడు? ఈ మైకులన్నీ ఎందుకు తిరుగుతున్నాయి? ఈ మైకులు ఎందుకు తిరుగుతున్నాయి? మళ్ళొక్కసారి మీ బిడ్డల జీవితాన్ని అమ్ముతారా అని తిరుగుతున్నాయి. మీకు తెలుస్తుందో లేదో, మళ్ళొక్కసారి మీ ఆడబిడ్డల నాప్కిన్స్, శానిటరీ ఆ పైసలు దొంగతనం చేస్తాం, మీ బిడ్డల జీవితాన్ని అమ్ముతారా అని తిరుగుతా ఉన్నారు వీళ్ళు. అమ్ముతారా? ఎందుకు చెప్తా ఉంటా అమ్మా?